వాటర్ ప్లాంట్ పెట్టడం జరుగుతోంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న 83 నుంచి జెండా మోస్తున్న పెద్దవారందరికీ పాదాభివందనం చేస్తా ఉన్నాడు. ఆడపడుచులు ఎంతోసేపు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, వారందరికీ నా ధన్యవాదాలు. జనసేన కార్యకర్తలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాదాపుగా నా వెంబడి ఎన్నో రోజుల నుంచి నా వెంబడి నడుస్తూ ఉన్నారు. అలాగే బీజేపీ కార్యకర్తలకి, బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. గండిపాలెంతో నాకు ప్రత్యేక అనుభవం ఉంది, మా ఫ్యామిలీకి ప్రత్యేక అనుభవం ఉంది. గండిపాలెం దగ్గరలోనే మాది ఎర్రరెడ్డిపల్లి వరకుంటపాడు మండలం గ్రామం. దాదాపుగా 7-8 జనరేషన్స్ అక్కడ ఉండడం. మా నాన్నగారు వాళ్ళు తమ్ముడు గండిపాలెం రెసిడెన్షియల్ స్కూల్లో 3 ఏళ్ళు చదవడం జరిగింది. ప్రత్యేక అనుభవంలో ఉన్నాం. ఇక్కడి నుంచి ఒకటి గమనించాలండి అన్న, మీరు అందరూ కూడా అన్న ఆడపడుచులందరూ కూడా ఒకటి గమనించాలి. ఇక్కడ గత 5 సంవత్సరాలుగా వైసీపీ పరిపాలన చూశారు మీరు. ఏమన్నా గండిపాలెంకి ఒరిగిందా? ఏమన్నా ఒరిగిందా? మీకు ఒక్కసారి చెప్పండి, ఏమన్నా ఒరిగిందా? ఒక్క చిన్న డెవలప్మెంట్ ఒకటి చెప్పండి చూద్దాం. మార్చాలా? మార్చుతా? మారుతావా? మార్చి తీరాలి. రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా మనం చేసుకుంటా ఉన్నారు. ఒక చేంజ్ మొదలవ్వాలి. ఒక చోట ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో సమస్యల వలయంలో ఉన్నారు అన్ని కుటుంబాలు. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఏదో ఒక సమస్యతో అన్ని విలేజ్ల్లో, అన్ని గ్రామాల్లో 400 పైసలకు గ్రామాల్లో తాగేదానికి కూడా నీరు లేదు సరిగా. ఈ రోజు కూడా దౌర్భాగ్యమైన పరిస్థితి. దీని నుంచి మనం అందరం బయటపడాలి. దయచేసి మీరు మే 13న నిర్ణయం తీసుకోండి. ఇక్కడ ఉన్నవారే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ మనం సూపర్ 6 పథకాలు ఏవైతే బాబు గారు ముందుకు తీసుకొస్తున్నారో అవన్నీ చెప్పి మీరు ఓటు చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరూ సహాయం కావాలి. ఇంకా 9 రోజులే ఉంది ఎలక్షన్. ఈ 9 రోజులు కూడా మీరందరూ ఒక సైనికుల్లాగా పనిచేయండి. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ, బీజేపీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి మీరు చూసే ఉంటారు. 5 ఏళ్లలో మన అధినేతకు జరిగిన అవమానం కానీ, తెలుగుదేశం పార్టీకి జరిగిన అవమానం కానీ, మన ప్రజావేదిక కూర్చున్నప్పుడు కానీ టీవీల్లో చూసే ఉంటారు. చాలా మందికి కోపం వచ్చి ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉంటుంది. ఈ 9 రోజులు దాన్ని చూపెట్టండి. 9 రోజులు కసిగా పనిచేద్దాం. మనం ఎలక్షన్ కి పోదాం మే 13న. రేపు పొద్దున ఉదయగిరి కోట మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతా ఉంది. అలాగే ఇక్కడ గండిపాలెం ప్రాజెక్టు రూపకర్త మన చించలబాబు యాదవ్ గారి నాన్నగారు చించరామయ్య గారికి ఒకసారి జోహార్ చెప్పుకున్నాం. జోహార్ చించరామయ్య గారు, జోహార్ చించరామయ్య గారు, జోహార్ చించరామయ్య గారు. వారు అప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కనీసం దానికి మెయింటెనెన్స్ బాధ్యత కూడా ఎవరు తీసుకోలేదు. అన్న చెప్పినట్టుగా దాన్ని మెయింటెనెన్స్ గాలి వదిలేశారు. మనం గండిపాలెం ప్రాజెక్ట్ ని ఒక పర్యాటక కేంద్రంగా కూడా నేను చేయబోతా ఉన్నాను. మనకు దానికి అలాగే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పనిచేసి ఆయన ఎంపీగా వెళ్ళిన తర్వాత పార్లమెంట్ కి టూరిజం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయగిరి కోట అవ్వచ్చు, మనం సిద్ధేశ్వరం టెంపుల్ అవ్వచ్చు, వెంగమాంబ తల్లి గుడి అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం టూరిజం డెవలప్ చేసుకుంటే దాని ద్వారా ఎంతో ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది మనకు. అది కాకుండా ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో కూడా పరిశ్రమలు తీసుకొస్తాను. నా సొంత ఎక్స్పీరియన్స్ తోటి, నాకున్న నెట్వర్క్ తోటి, బాబు గారి సహాయంతో, వేమిరెడ్డి గారి సహాయంతో నేను పరిశ్రమలు తీసుకొస్తాను. టెక్స్టైల్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఫర్నిచర్ మార్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, సోలార్ కంపెనీలు అవ్వచ్చు, చిన్న హనీబీ లాంటి ప్రాజెక్ట్స్ అవ్వచ్చు. మేము ఆ ప్రాజెక్టులు తీసుకొని వచ్చి యువతకి దాదాపుగా 50,000 పైచీలకు ఉదయగిరి నియోజకవర్గంలో యువత ఖాళీగా ఉన్నారు. కొంతమంది 1,00,000 దాకా ఉన్నారంటున్నారు. కనీసం లెక్కలు ఇంకా లేవు. 50,000 అయితే నాకు తెలిసి డెఫినెట్ గా ఉన్నారు. వారందరికీ ఉద్యోగం వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు యువతంతా ఆలోచన చేయండి. ఆడపడుచులకి ఎంతో మంది ఉద్యోగం చేయడానికి ఇష్టం ఉండి కూడా వాళ్ళు స్కిల్ నేర్చుకొని అప్ స్కిల్లింగ్ చేసి జాబ్ చేయడానికి రెడీగా ఉండి కూడా వాళ్ళకి ఉద్యోగం లేదు. ఇక్కడ
ప్రతి మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టబోతున్నాం. యువతకు కానీ ఆడపడుచులకు కానీ మీకు తోచింది, మీకు జాబ్ దేంట్లో కంఫర్టబుల్ ఉంటే దాంట్లో జాబ్ చేయడానికి మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ప్రతి మండలంలో నేర్పిస్తాం. మేము కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులు ఎంతోమందికి నేర్పించడం జరిగింది. వారు ఎంతో ఆనందపడుతున్నారు. అక్కడికి వచ్చి కనీసం ఆ టైం స్పెండ్ చేసిన దానికైనా స్కిల్ నేర్చుకున్నందుకు. ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా భార్యాభర్త ఇద్దరు సంపాదించుకుంటేనే ఆ కుటుంబం గడవని పరిస్థితి.